తల్లిగారి ఇంటిపై మమకారం ప్రతి కూతురి హృదయంలో చెరిగిపోని బంధం. నమస్కారం అందరికీ. ఒక అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత కొత్త ఇంటికి వెళ్తుంది. కొత్త కుటుంబం, కొత్త బాధ్యతలు, కొత్త జీవితం మొదలవుతుంది. కానీ ఎంత కాలం గడిచినా ఆమె మనసులో ఒక మూల మాత్రం ఎప్పటికీ మారదు. అదే ఆ తల్లిగారిల్లు. అదే ఆ తల్లిగారిల్లు. ఆ ఇంటి గడప దాటిన ప్రతిసారి ఆమెకు చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడతాయి. అక్కడ గోడలు మాట్లాడకపోయినా ప్రతి మూల ఒక జ్ఞాపకంగా గుర్తు చేస్తుంది. తల్లి చేతి వంట రుచి, నాన్న ప్రేమ, చిన్నప్పుడు ఆడిన ఆటలు, ఇవన్నీ పుట్టింటిని కేవలం ఒక ఇంటిగా కాకుండా జీవితాంతం గుర్తుండిపోయే భావోద్వేగంగా నిలబెడతాయి. పెళ్ళైన తర్వాత కూడా కూతురు పుట్టింటిపై ప్రేమ తగ్గదు. బాధగా ఉన్నప్పుడు గుర్తొచ్చేది తల్లి ఒడే, ఆనందంగా ఉన్నప్పుడు పంచుకోవాలనిపించేది తల్లిదండ్రులతోనే. అయితే ఈ మమకారం కొత్త కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడానికి కాదు, పుట్టింటిని ప్రేమిస్తూ అత్తింటిని గౌరవించాలి. ఈ మమకారం కేవలం ఒక ఇంటిపైన, ఆస్తిపైన లేదా సౌకర్యాలపైన కాదు. అది ప్రేమ, భద్రత, ఆప్యాయత, వ్యక్తిత్వ నిర్మాణం, జ్ఞాపకాలు, కుటుంబ విలువల సమ్మేళనం. అందుకే పుట్టింటి అనుబంధం ఒక స్త్రీ జీవితంలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. తల్లిగారి ఇల్లు వ్యక్తిత్వ వికాసానికి పునాది లాంటిది. ఒక వ్యక్తి మొదటిసారిగా ప్రేమను, ఆప్యాయతను, క్రమశిక్షణను, విలువలను నేర్చుకునేది తన కుటుంబంతోనే. తల్లిగారి ఇల్లు ఒక కూతురికి మొదటి పాఠశాల. అక్కడే ఆమె మాట్లాడడం, ప్రేమించడం, బాధ్యతలను అర్థం చేసుకోవడం, ఇతరులను గౌరవించడం నేర్చుకుంటుంది. అంటే ఆ వ్యక్తిత్వము అక్కడే మొదలవుతుందన్నమాట. అదే పునాది అన్నమాట. మాణిక శాస్త్రం ప్రకారం బాల్యంలో ఏర్పడిన సానుకూల అనుభవాలు జీవితాంతం వ్యక్తి ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల తల్లిగారి ఇల్లు కేవలం నివాస స్థలం కాదు, అది వ్యక్తిత్వ నిర్మాణానికి పునాది. మానసిక కోణంలోకి వస్తే పెళ్లి తర్వాత ఒక మహిళ కొత్త కుటుంబంలో అనేక మార్పులను ఎదుర్కొంటుంది. కొత్త వ్యక్తులు, కొత్త బాధ్యతలు, కొత్త జీవన శైలి, ఇవన్నీ ఆమెను మానసికంగా ప్రభావితము చేయవచ్చు. కానీ ఇలాంటి సందర్భాల్లో పుట్టింటి జ్ఞాపకాలను ఆమెకు భావోద్వేగ బలాన్ని అందిస్తాయి. తల్లి ఓదార్పు, తండ్రి ధైర్యం, కుటుంబ సభ్యుల ప్రేమ ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అందుకే కష్ట సమయంలో చాలామందికి మొదట గుర్తొచ్చేది తల్లిగారిల్లే. సామాజిక కోణ పరంగా చూస్తే సామాజిక కోణం ఏంటంటే, భారతీయ కుటుంబ వ్యవస్థల్లో వివాహం తర్వాత మహిళ కొత్త కుటుంబంలో భాగమవుతుంది. అయితే దీనివల్ల ఆమె పుట్టింటితో ఉన్న అనుబంధం ముగిసిపోదు. సమాజం కూడా ఒక మహిళలు రెండు కుటుంబాల పట్ల సమాన గౌరవం ఉండేలా ప్రోత్సహించాలి. పుట్టింటిని ప్రేమించడం, అత్తింటిని గౌరవించడం పరస్పర విరుద్ధమైన అంశాలు కావు. అవి సమతుల్యంగా కొనసాగినప్పుడే కుటుంబ వ్యవస్థ బలపడుతుంది. మరి భావోద్వేగ అనుబంధము ఎలా ఉండాలో చూద్దాం. పుట్టింటి ప్రతి మూల ఒక జ్ఞాపకం. చిన్నప్పుడు ఆడుకున్న ప్రాంగణం, పండుగల సందడి, తల్లి చేతి వంట, తండ్రి ప్రేమతో చేసిన మందనింపులు, అన్న చెల్లెళ్ళ అల్లరి, ఈ జ్ఞాపకాలు మనిషి జీవితంలో అత్యంత విలువైన భావోద్వేగ సంపదగా నిలుస్తాయి. అందుకే ఎంత పెద్ద ఇల్లు ఉన్నా, ఎంత సంపద వచ్చినా పుట్టింటికి ఉన్న స్థానం ప్రత్యేకంగానే ఉంటుంది. ఆ స్థానము మనసు నిండుగా సంతోషంగానే ఉంటుంది. మరి సమతుల్యత ఎక్కడ అవసరమే చూడండి. అయితే తల్లిగారి ఇంటిపై ఉన్న మమకారం కొత్త కుటుంబ జీవితానికి ఆటంకం కాకూడదు. అలాగే అత్తింటి వారు కూడా ఈ సహజమైన అనుబంధాన్ని అర్థం చేసుకొని గౌరవించాలి. పరస్పరం గౌరవం, సంభాషణ, అవగాహన ఉన్న చోట కుటుంబ విభేదాలకు అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఆ చోట ఉన్న ఆనందము ఇక్కడ కూడా దొరకాలి. తల్లిగారి ఇల్లు ఒక భవనం కాదు, అది మనిషి జీవితానికి భావోద్వేగ మూలం, అది జ్ఞాపకాల నిలయం, అది ప్రేమకు చిరునామా, అది ఆత్మీయతకు ప్రతీక. ప్రతి కుటుంబం ఈ అనుబంధాన్ని గౌరవిస్తే కుటుంబ విలువలు మరింత బలపడతాయి. పుట్టింటి ప్రేమను అత్తింటి నుండి కూడా సమానంగా పొందినప్పుడే ఒక మహిళ పూర్తి సంతోషంగా ఉంటుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్